అందరికీ నమస్కారం. నిన్న మనం అనుకున్నట్లుగానే రఘురామకృష్ణరాజు గారు RRR డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈయన నా మీద ఒక లెటర్ ఒకటి రాశారు. దాని గురించి నేను మాట్లాడతానని చెప్పాను. ఇది ఎవరికంటే డీజీపీ గారికి ఈ లెటర్ ఆయన రాశారు. దీనిలో ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది నేను చెప్పాను. ఒకటట ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అసర్షన్స్ అంట. ఏంటి, సిబిఐ నా మీద నమోదు చేసినవి కేవలం ఎఫ్ఐఆర్, ఏమి అది ఎలిగేషను, ఇంకా నాకేమీ శిక్ష పడలేదు, కాంపిటెంట్ కోర్టు నన్నేమీ కన్విక్ట్ చేయలేదు, అందువల్ల డెఫినెట్ గా ఈ ప్రూవ్ అవుతాయి అని చెప్పటం ప్రీ జడ్జింగ్ అని చెప్పారు. దీని మీద మాట్లాడారు. ఏమండి, బహుశా మీరు మర్చిపోయారేమో, మీరు మా మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో, విజయపాల్ మీద, మాదిగ సోదరుడు విజయపాల్ మీద, అలాగే కాపు సోదరి డాక్టర్ ప్రభావతి గారి మీద, అలాగే గిరిజన అయినటువంటి సునీల్ కుమార్ నాయక్ మీద, నా మీద, మా అందరి మీద మీరు ఒక కేసు పెట్టారు కదా, కస్టోడియల్ టార్చర్ అని. మరి అదేమన్నా ప్రూవ్ అయిందా? మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడారు? అదేదో ప్రూవ్ అయిపోయింది ఇదంతాను అన్నట్టు మీరు మాట్లాడారు కదా చాలా సార్లు మీడియాలో. వాళ్ళు అరెస్ట్ అవుతారు, వీళ్ళు అరెస్ట్ అవుతారు, ఇదవుతుంది అదవుతుంది అని మీరు మాట్లాడారు కదా. మరి అదెలా మాట్లాడారు? అప్పుడు గుర్తురాలేదా ఇది? తర్వాత వైలేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్ నార్మ్స్ అట. దీనిలో క్రిమినల్ డిఫేమేషన్ వస్తుంది అంటాడు. వేసుకోండి క్రిమినల్ డిఫేమేషన్ వేసుకోండి. మీరు నా మీద మాట్లాడినవి ఉన్నాయి కదా, నేను కూడా వేస్తాను. ఓకే, సరిపోతుందో? మీకు పడితే నాకు పడుతుంది. తర్వాత సివిల్ సర్వెంట్ పబ్లిక్ గా కామెంట్ చేశారు, కండక్ట్ రూల్స్ మళ్లీ పాటే. సివిల్ సర్వెంట్ అయినంత మాత్రాన నేనేమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌరుని కాకుండా పోను. అలాగే బ్యాంక్ లో నా డిపాజిట్లు ఉన్నాయి. నేను ఒక డిపాజిటర్ గా నేను మాట్లాడే అధికారం నాకుంది. ఓకే, తర్వాత ఇది ఫైనల్ గా బెస్ట్ కామెడీ పార్ట్ అన్నమాట. ప్రిజుడిస్ టు ఫైర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్. ఈ వీడియోలో ఆయన కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిష్డ్ మై గిల్ట్. సో పబ్లిక్ గా ప్రెజరైజ్ చేస్తున్నారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని. ఫస్ట్ దీని మీద మాట్లాడదాం. నేను మాట్లాడితేనే మీకు అదేదో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని ప్రెజరైజ్ చేశానని అంటున్నారు కదా. మరి మీరు ఎన్నిసార్లు పబ్లిక్ గా మీ కేసు గురించి ప్రతిరోజు మీడియాలోకి వచ్చి, యూట్యూబ్ లోకి వచ్చి, టీవీ ఛానల్స్ లోకి వచ్చి, పేపర్లోకి వచ్చి మీరెన్నిసార్లు మాట్లాడలేదు? అప్పుడు గుర్తురాలేదా ఇదంతా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు తాగి మాట్లాడచ్చు. అదే మంచినీళ్ళు, మీ ఇష్టం వచ్చినట్టు మంచినీళ్ళు తాగి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు, ఇంకెవరు మాట్లాడకూడదు. మరి అప్పుడు గుర్తురాలేదా ఇది? ఏది పబ్లిక్ గా మాట్లాడటం అనేది? సరే, దీని గురించి మాట్లాడదు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రెజరైజ్ చేయడం. మరి మీరు ఎంతమంది సాక్షుల్ని బెదిరించారు మీ కేసులో? ఎన్నిసార్లు మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి మీరు ఫోన్ చేశారు? తీయండి. మీ ఐపీడీఆర్, మీ సిడిఆర్, మీది, మీ లాయర్ గారిది తీయండి. ఎవరెవరితో మాట్లాడారో ఈ 2 సంవత్సరాల రికార్డు ఉంటుంది. ఇప్పుడు నేను పిటిషన్ వేస్తున్నా అవన్నీ ప్రిజర్వ్ చేయమని. అప్పుడు తేలిపోతుంది ఎవరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రెజరైజ్ చేశారో. అప్పుడు ఆ పిటిషన్ లో ఆర్డర్ వచ్చిన తర్వాత తేలుతుంది. ఓకే.